అమ్మా దుర్గా, ఇప్పుడేనా రావడం? చిన్న పనుందమ్మా, నువ్వు చెల్లితో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడేం పనుందమ్మా? ఏమైనా కావాలంటే చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు కాదులే అమ్మా, నేను వెళ్ళేసి వస్తాను. నువ్వు వాళ్ళతో మాట్లాడుతూ ఉండు. అమ్మా, ఏంటమ్మా ఇది? అబ్బే ఏం లేదే, నువ్వు గమ్మునుండు, నేను ఇప్పుడే వస్తాను. ఏం లేదంటావేంటి? ఇలా ఇవ్వు చూస్తాను. అయ్యో ఆగవే, ఏం లేదని చెప్తున్నానుగా. దుర్గా ఉండమ్మా, చూడండి. వదులవే, వదులు, ఆగవే, ఆగు. ఏంటమ్మా ఇది? ఏం చేస్తున్నావు? ఓ, ఈ ఉంగరం తాకట్టు పెట్టేసి ఇంటికొచ్చిన అల్లుడికి మర్యాదలు చేయాలనుకుంటున్నావా? ఏంటే నువ్వు అల్లుడు గారి ముందు? సర్లే అమ్మా, మన ఇంటికొచ్చిన వాళ్ళని మనం గౌరవించాలి కదా. కాదని నేను అన్ను, కానీ ఇది ఎప్పటినుంచో అన్నయ్య గుర్తుగా దాచుకున్న ఉంగరం కదా, దీన్ని కూడా తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డావంటే తప్పదుగా. మా నెల్లి నమ్ముకుని మన ఇంటికి వచ్చాడు, ఇప్పుడు తనని బయటకు వెళ్ళమని చెప్పలేం కదా. పాపం చిరంజీవికి ఏ ఉద్యోగం సద్యోగం లేదు, తన తిండికి చూసుకోవడమే కష్టం. మరిక చెల్లికేం పెడతాడు? 4 రోజులు ఇక్కడే ఉండి మెల్లగా ఏదో ఒక పని చూసుకుంటాడులే. మానం మర్యాద ఉన్నాడు కాబట్టి నేనిక్కడుండను, వెళ్తానులే అని అంటాడు. కానీ వెనకాలే మన విజయ కూడా వెళ్తుంది కదా. అదలా దిక్కు మొక్కు లేకుండా, తిండి తిప్పులు లేకుండా బాధపడుతూ ఉంటే మనం ఎలా చూస్తూ ఊరుకుంటాం? పోపో, ఈ ఉంగరం అమ్మేసి త్వరగా సరుకులు తీసుకురా. వెళ్ళమ్మా, వెళ్ళు. అత్త, ఇట్లాంటి అంతా నా కోసం ఏం చేయొద్దు, గమ్మునుండండి. పర్లేదులే చిరంజీవి, ఏదో ఒకటి తాకట్టు పెట్టందే మాకు గడవదు. మరి ఇంటల్లుడివి, ఇంత దూరం వచ్చినప్పుడు మేం చెయ్యాల్సిన మర్యాదలు మేం చెయ్యాలి కదా. ఈరోజు ఉంగరం తాకట్టు పెట్టింది, రేపు ఇంకేం తాకట్టు పెట్టాల్సి వస్తుందో ఏంటో. కానీ మా ఇంటికొచ్చినప్పుడు తల తాకట్టు పెట్టైనా మర్యాదలు చేయక తప్పదు కదా. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. ఓ అమ్మే, అత్తయ్యకి నువ్వైనా చెప్పు, ఇప్పుడు నేను పడుతున్న బాధ చాలు. నా కోసం మీరు ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టడం చూసి నేను తట్టుకోలేను. దయచేసి ఇట్లాంటి పనులు చేయొద్దు.